హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 56,721 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నేను ప్రీవియస్ డే వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మన రెసిస్టెన్స్ లెవెల్తో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్గా ఉందని కూడా మీకు ముందుగా చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్గా ట్రై చేస్తానని కూడా మీకు చెప్పడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్, మన టార్గెట్ ఇటువైపు మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. నేను కాల్ ఆప్షన్ బై చేశాను, ఇక్కడ టార్గెట్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంట్రాడేలో పుట్ ఆప్షన్ కూడా బై చేయడం జరిగింది. సో కొద్దిగా ప్రాఫిట్ అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో మార్కెట్ ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటంటే, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే, ఈ లెవెల్ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా క్రియేట్ చేస్తానికి బ్యాంక్ నిఫ్టీకి శతవిధాలుగా ట్రై చేస్తుంది. అదేవిధంగా సెల్లర్స్ కూడా ఈ లెవెల్ని స్ట్రాంగ్ రెసిస్టెంట్గా జోన్గా క్రియేట్ చేస్తానికి సెల్లర్స్ ట్రై చేస్తున్నారు అనమాట. ఇక్కడ బయ్యర్స్ ట్రై చేస్తున్నారు, ఇక్కడ సెల్లర్స్ ట్రై చేస్తున్నారు అనమాట. మనకి కంప్లీట్గా మార్కెట్ ఒక డౌన్ఫాల్ అంటే డిస్కౌంట్లో రావాలి బ్యాంక్ నిఫ్టీ అనుకుంటే మాత్రం కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విత్ వాల్యూమ్తో ప్రకారం మనకి చూసుకుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా ఇది హోల్డింగ్ పర్పస్లో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా ఇది అయితే ఉందన్నమాట. ఇది మనకి ఈ లెవెల్, ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ లెవెల్ అనమాట. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ యొక్క సిచ్యువేషన్ ఈ డైరెక్షన్లోనే మల్టిపుల్ టైం మార్కెట్ ఈ డైరెక్షన్లోనే కొట్టుమిడతాది. ఏదో డైరెక్షన్ మనకి ఒకవేళ ఏదో లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీ. సో ఏదో ఒక లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక మూమెంట్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఓకేనా. సో మనకి ఏదో టైంలో వాల్యూ ఇక్కడ బయర్స్ మనకి వాల్యూని ట్రై చేస్తున్నారు, ఇక్కడ సెలర్స్ ట్రై చేస్తున్నారు. సో అంటే మనకి 50-50 ఛాన్సెస్ రానున్న రోజుల్లో మనం చూసుకుంటే మాత్రం, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ వీక్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ వీక్ని మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్గా మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా బయ్యర్స్ ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ ఓవరాల్గా మనకి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చేటికి ఒక స్ట్రాంగ్ వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీని అంచనా ప్రకారం. ఇక్కడ ఎప్పుడైతే స్ట్రాంగ్ వాల్యూమ్ని జనరేట్ చేసుకుందో మార్కెట్, ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్ని వీక్నెస్ క్రియేట్ చేసుకుంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ జనరేట్ అయిపోయినప్పుడు మార్కెట్ ఆ వాల్యూమ్ యొక్క ఫోర్స్ని మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ చాలా వరకు వీక్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ మనకి వీక్ అయిందో డెఫినెట్గా మన రాను రోజుల్లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మనకి 58,000 మనకి మార్క్ని బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి ఆల్ టైమ్ హైని మళ్ళీ ఒకసారి మనం చూస్తాం అనమాట. కానీ దానికన్నా ముందు మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఈరోజు మనం చూసుకుంటే ఈ రోజు వరకు కూడా రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్ ఉంది, సపోర్ట్ లెవెల్ స్ట్రాంగ్ లేదనమాట. సో మనకి సపోర్ట్ లెవెల్ స్ట్రాంగ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ లెవెల్ దగ్గరికి వచ్చేవరకు ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఏర్పాటు చేసుకుందో బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు అనమాట. లేదు అలా కాని పక్షంలో, ఒకవేళ అలా కాని పక్షంలో మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్ సెల్లర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ బయ్యర్స్ క్రియేట్ చేయకపోతే డెఫినెట్గా మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుద్ది. ఇన్ కేస్ ఈ వారంలో అంటే మనకి ఈ మూడు రోజుల్లో ఇంకా ట్రేడింగ్ సెషన్ కదా, బుధ గురు శుక్రవారంలో మనం చూసుకుంటే మాత్రం ఈరోజు మంగళవారం అయిపోయింది, బుధ గురు శుక్రవారం చూసుకుంటే ఈ డైరెక్షన్లోనే ఈ 3 రోజులు ఒకవేళ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ లెవెల్ బ్రేక్ నెక్స్ట్ వీక్ మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయిపోయే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో ఉందన్నమాట. ఎప్పుడు ఇక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకోకపోతే. ఓకేనా, అదనమాట. సో అది మాత్రం ఫస్ట్ క్వశ్చన్, ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. వచ్చే వారం దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. అడ్వాన్స్ లెవెల్స్ మీకు చెప్పడం జరిగింది నేను. సో నా ఛానల్లో ముందుగానే మీకు చెప్తున్నాను, అడ్వాన్స్గా చెప్తున్నాను. మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది, డౌన్ సైడ్ వస్తుందని చెప్తాను. జూన్ మంత్ ఎండింగ్లో నేను చెప్పడం జరిగింది మార్కెట్ డౌన్ఫాల్ రావాలి జూలై అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ డౌన్ఫాల్ కూడా రావడం జరిగింది అనమాట. సో అయితే అయిపోయింది దీని గురించి మనకొద్దు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంట్రాడే బేసిక్లో నేను ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను, డిలీట్ చేస్తాను, ఎందుకంటే మీకు చూపిస్తానికి డిలీట్ చేశాను అనమాట.
సో చూడండి మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఈ లెవెల్ బ్రేక్ కావాల్సి వస్తుంది మార్నింగ్ సెషన్లోనే. ఒకవేళ రేపు మార్నింగ్ సెషన్లో లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ 56,500 నా ఫస్ట్ టార్గెట్ ఇంట్రాడే బేసిస్లో పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత 56,400 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఒకవేళ ఇక్కడ నుంచి ఒక యూటర్న్ తీసుకుని ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి 56,700 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 56,800 నా టార్గెట్ పెట్టుకుంటాను. తర్వాత 56,900 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం అనమాట. సో ఇంట్రాడే బేసిక్లో ఇది డౌన్ సైడ్లో టార్గెట్, ఇది అప్ సైడ్ టార్గెట్ అనమాట. ఓకేనా. సో మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మనకి ఏదో వైపు వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక మూమెంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. రేపు కూడా మా బ్యాంక్ నిఫ్టీలో కొద్ది వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానని ఆశిస్తున్నాను అనమాట. సో అయితే ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ పేజ్ 25,064 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నేను ప్రీవియస్ డే వీడియోస్లో నాకు హోల్డింగ్లో కూడా నేను బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ బుక్ చేయడం జరిగింది, నిఫ్టీలో టార్గెట్ కూడా బుక్ చేయడం జరిగింది. ఆల్రెడీ 25,200 లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు మార్కెట్ 25,180 అబో 25,180 అబో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో నేను డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర అయితే ప్రాఫిట్ బుక్ చేసాను. 10-20 రూపీస్ పాయింట్స్ పెద్ద విషయం కాదు, కానీ మనకి రావాలా, టార్గెట్స్ రావాలా. సో టార్గెట్స్ అయితే నాకు బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ అచీవ్ అయింది, నిఫ్టీలో నా టార్గెట్ కూడా అచీవ్ అయింది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను నోటర్గా ఉన్నాను. నేను పొజిషన్ నుంచి నేను స్క్వేర్ అప్ చేశాను. ఇంటర్డే బేసిక్లో మాత్రమే ప్లే చేసుకుంటాను ప్రజెంట్ ఇప్పుడు. సో మనం రేపు పొద్దున్న ఇంటర్డే బేసిక్లో ప్లే చేసుకోవడానికి సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎంతవరకు సపోర్ట్ లెవెల్ ఉంది, ఎంతవరకు రెసిస్టెంట్ లెవెల్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనకి గత 2 రోజుల నుంచి మనం చూసుకుంటే ఈ లెవెల్ని ఒక సపోర్ట్ లెవెల్గా ప్రజెంట్ అయితే, సో ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ తీసుకుంటూ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయట్లేదు. 2 నుంచి ఈ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని ప్రజెంట్ అయితే హోల్డ్ అయిందన్నమాట. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం మనకి ఈ రెసిస్టెన్స్ జోన్, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. ఓకే, ఈ రెసిస్టెన్స్ జోన్ కూడా గత 2 డేస్ నుంచి మనం చూసుకుంటే మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ టచ్ చేసుకుంటే మనకి డౌన్ఫాల్ అవుతుంది. సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ప్రజెంట్ అయితే అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందన్నమాట. ఈ డైరెక్షన్లో ప్రజెంట్ అయితే నిఫ్టీ ప్రజెంట్ 2 డేస్ నుంచి ఉందన్నమాట. రేపు ఒకవేళ మేబీ నా అంచనా ప్రకారం కరెక్ట్ అయితే రేపు కూడా మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది. రేపు మార్నింగ్ సెషన్లో మాత్రం ఈ లెవెల్ని బ్రేక్ అవ్వాలి నిఫ్టీ, అది కూడా చెప్తున్నాను మీకు చూడండి. సో నిఫ్టీ ఈ లెవెల్ని బ్రేక్ అవ్వాలి మార్నింగ్ సెషన్లో, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ లెవెల్ 25,100 అబోవ్ అనమాట. 25,100 లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 120 అనమాట. 25,120 లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ అయితే మళ్ళీ ఈ లెవెల్ దగ్గర అయితే నా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే నా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో నిఫ్టీ ఓకేనా. సో ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మన టార్గెట్ ఈ లెవెల్కి వచ్చే ఉండే పాసిబిలిటీ నిఫ్టీలో నాకు కనబడుతుంది అనమాట. సో ప్రజెంట్ మనకి నేను అయితే పొజిషన్ని స్క్వేర్ అప్ చేస్తాను కాబట్టి నేను నా టార్గెట్స్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ హిట్ అయింది కాబట్టి నేను ప్రజెంట్ ఇంట్రాడే బేసిక్లో ప్లే చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ ప్రజెంట్ నోట్లుగా ఉంది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని క్రియేట్ చేసుకోవడానికి, ఒక సపోర్ట్ని వాల్యూమ్ని క్రియేట్ చేసుకోవడానికి నిఫ్టీ ట్రై చేస్తుంది. అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ లెవెల్ని బిగ్ వాల్యూమ్ క్రియేట్ చేసుకుని సెలర్స్ ట్రై చేస్తున్నారు అనమాట. ఇక్కడ బయ్యర్స్ ఎందుకు బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే ట్రై చేస్తున్నారో నిఫ్టీలో ట్రై చేస్తున్నారు. కానీ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ చాలా వీక్గా ఉంది. నేను ముందు నుంచి చెప్తున్నాను, నిఫ్టీ చాలా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. దీని వాల్యూమ్ని మనం కంపేరింగ్ చేయకూడదు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఎందువల్ల అంటే మనకి నిఫ్టీ ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ వాల్యూమ్ రావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా నిఫ్టీ మాత్రం వాల్యూమ్స్ మరి ఈ వాల్యూమ్స్ సరిపోవు, ఇంకా స్ట్రాంగ్ వాల్యూమ్ రావాలా. స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చే వరకు వెయిట్ అండ్ వాచ్ చేద్దాం నిఫ్టీలో ఫ్రెండ్స్, ఓకేనా. సో అయితే రేపు నిఫ్టీలో మనకి ఈ లెవెల్ బ్రేక్ కావాల్సి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి ఆల్రెడీ చెప్పిన విధంగానే ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే సెకండ్ టార్గెట్ ఈ లెవెల్ పెట్టుకుంటాను. కానీ రేపు ఇంత పెద్ద మూమెంటం వస్తుందని చెప్పలేదు. రేపు వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది మార్కెట్. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ 2 డేస్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ అంటే 25,000 కంప్లీట్గా 25,000 లెవెల్ బ్రేక్ కావాలి. ఇక్కడ సపోర్ట్ లెవెల్ 25,000. ఈ 25,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనకి ఈ లెవెల్కి మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఈ నియర్ సపోర్ట్ లెవెల్కి వచ్చే పాసిబిలిటీ ఉందని ఒకరోజు 2 డేస్లో 1 డే కానీ 2 డేస్లో రావచ్చు, ఒకరోజు రావచ్చు రేపు. ఎందుకంటే వాలటిలిటీ ఉండే అవకాశం ఉందన్నమాట మార్కెట్. జాగ్రత్త కాషియస్గా ట్రేడ్ చేయండి మీరు. సో మార్కెట్ కూడా రోజు ఉండే మార్కెటే, మీకు వ్యూ కరెక్ట్గా ఉంటేనే పొజిషన్ని తీసుకోవడానికి
ముందుకెళ్ళండి, లేదంటే మాత్రం ఆ రోజు ఎగ్జిట్ అయిపోండి. మార్కెట్ రోజు ఉంటుంది, ఎక్కడికి పారిపోదు అనమాట. అంటే మనకి రోజు ట్రేడింగ్ చేయాలని నెసిటీ లేదు, రోజు ప్రాఫిట్ అవ్వాలని నెసిటీ. మనకి మంత్లీ టార్గెట్ పెట్టుకోండి, మంత్లీలో ఇంత జనరేట్ చేసుకోవాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకోండి, సరిపోతే ఆ టార్గెట్ హిట్ అయితే చాలు మీకు ఇంకా లైఫ్లో ఇంకేం ఎదురు చూసుకోక్కర్లేదు. హ్యాపీగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డైలీ వెళ్తుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచి ట్రేడర్గా, మంచి ఇన్వెస్టర్గా మీరు ఉంటారు. ఆ వచ్చిన ప్రాఫిట్లు ఒకవేళ మీరు వీక్లీ మనకి 5 డేస్ వర్కింగ్ డేస్లో 3 డేస్ మంచి ప్రాఫిట్ బుక్ చేసి 2 డేస్ కొద్ది స్టాప్ లాస్ ఇచ్చేసిన ప్రాబ్లం లేదు. ఈ 3 డేస్ యొక్క ప్రాఫిట్లు నేనైతే ఏం చేస్తానంటే స్టాక్స్ బై చేసుకుంటాను అనమాట. ఈ 3 డేస్ యొక్క డైలీ ఏ రోజుకి ఆ రోజు నేను స్టాక్స్, మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ బై చేసుకుంటుంటాను. లేదంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఆ లెవెల్ దగ్గర 3 డేస్ యొక్క అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? అంటే నాకు తర్వాత 2 డేస్ నాకు లాస్ వచ్చినా సరే ఆ స్టాక్స్ రికవరీ చేస్తారు రానున్న రోజుల్లో. అర్థమైంది కదా మీకు? సో ఆ రకంగా మీరు కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, మార్కెట్ని ప్లే చేయండి, మార్కెట్ ఎక్కడికి పోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళతో జాగ్రత్త ట్రేడర్స్ అని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.